మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 17వ భాగంగా పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో యేసు దేవునికి మనుషులకు మధ్య ఒకే ఒక మధ్యవర్తిగా దర్శనమిస్తారు. దేవునికి, పరలోకంలో ఉన్న దేవునికి, ఇక్కడ ఉన్న మనకు మధ్యలో ఆయన మధ్యవర్తి. ఇన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ తిమోతి జీసస్ అపియర్స్ యాజ్ ద ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. అర్థమైంది కదా, మనకి దేవునికి మధ్యలో ఒకే ఒక మధ్యవర్తి అన్నమాట. అప్పుడు ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకేం చెప్పారంటే, పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు కల్వరి కొండ మీద నింగికి నేలకు మధ్యలో ఆయన వేలాడుతున్నారు. పరలోకంలో తండ్రి దేవుడు ఉన్నాడు, ఇక్కడ భూమి మీద మనం ఉన్నాం. ఆయన కల్వరి కొండ మీద సిలువలో వేలాడుతున్నాడు, మధ్యలో ఒక మధ్యవర్తిగా. అప్పుడు ఆయన ఏం ప్రార్థిస్తాడంటే మన కొరకు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. మన పాపాలని దేవుడు క్షమించాడు. ఎందుకంటే మనకి దేవునికి మధ్యలో యేసు ప్రభు ఒక మధ్యవర్తిగా మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేశాడు. కేవలం విజ్ఞాపనే కాదండి, మన పాపముల కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించాడు. పాత నిబంధనలో పాప పరిహార బలి అంటే యాజకులు గొర్రెపిల్ల రక్తాన్ని, కోడెల రక్తాన్ని బలిగా ఇస్తారు. అయితే ఈ యాజకుడు నూతన నిబంధనలో ఒక గొర్రెపిల్ల రక్తం కాదు, తానే గొర్రెపిల్ల అయిపోయాడు. యాజకుడు గొర్రెపిల్లగా మారి తన రక్తాన్ని తండ్రికిచ్చి మన పాపాలని క్షమించమని తండ్రిని ప్రార్థించాడు. కనుక మనం ఎప్పుడు విశ్వసిస్తామో ఆ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నాకు పాప క్షమాపణ అని, అప్పుడు మనకి క్షమాపణ దొరుకుతుంది యేసు శిలువ నుంచి అన్నమాట. ఒకే ఒక మధ్యవర్తి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన మన కోసం ప్రార్థిస్తున్నాడు. అపోస్తల కార్యాలు 2:23లో పేతురు మొదటి ప్రసంగంలో చెప్తారు, దేవుడు యేసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తి, మీరైతే ఆయనని సిలువ వేశారు. ఆయనని దేవుడు మెస్సయ్యగా, క్రీస్తుగా, రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. మీరు సిలువ వేశారు, కానీ ఆయనని దేవుడు మరలా లేపి మరి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నారు. హెబ్రీ పత్రికలో మనం చూద్దామండి, రేపటి దినాన ఆయన తండ్రి కుడి ప్రక్కన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2000 సంవత్సరాల నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీజెదక్ యూ విల్ బి ఏ ప్రీస్ట్ ఫర్ ఎవర్. తండ్రి దేవుడు ఆయనతో అంటారనమాట, మెల్కీజెదక్ యాజక క్రమంన నీవు సర్వదా యాజకుడవై ఉంటాడు. ఈ ప్రధాన యాజకుడు ఆకాశం గుండా వెళ్ళాడు, మన కొరకు తన రక్తాన్ని తండ్రికిచ్చి మన పాపాలని మన్నించమని మన కొరకు ప్రార్థిస్తున్నాడు. లేకపోతే చూడండి, పాపం చేసినప్పుడు పాత నిబంధనలో వెంటనే శిక్ష వస్తుండేదండి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు మన పక్షాన. అందువల్లనే మనకి ఇంకా శిక్ష రావట్లేదు. లూకా 13లో ఒక ఉదాహరణ చెప్తారు యేసు ప్రభు అన్నమాట. మీరు హృదయ పరివర్తన చెందండి, లేకపోతే మీరు కూడా అలాగే మరణిస్తారు. ఆ సిలోయం అనే బురుజు కూలి, టవర్ కూలి మరణించిన వాళ్ళు, పిలాతు మరి వాళ్ళు బలులు ఇస్తున్నప్పుడు వాళ్ళని కూడా చంపుతాడనమాట. అలా మరణించిన వాళ్ళు మీకంటే ఎక్కువ పాపులని మీరు తలంచకండి, మీరు హృదయ పరివర్తన చెందనిచో
మీరు కూడా మరణిస్తారు అని చెప్పి ఏమంటాడంటే, ఎదుగో ఒక చెట్టు, అంజూరపు చెట్టుని గురించి చెప్తాడు. చెప్తే యజమానుడు అంజూరపు చెట్టును నాటించాడంట ద్రాక్ష తోటలో. మరి పండ్ల కొరకు చూస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, ఫలాలు లేని వృక్షంలాగా ఉంది. మరి అక్కడ ఆ పని చేసే ఆయన ఏమంటున్నాడు, ఆయనతో చెప్తాడనమాట, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఫలాలు లేవు, ఎందుకు అనవసరంగా ఇంత స్థలం ఆక్రమించుకుంటుంది, ఇంత ఎరువేయాలి, ఇన్ని నీళ్ళు, మరి ఇంత కష్టపడి తోటమాలి పంచాలి, నరికేసేయాలి. అయితే తోటమాలి ఏమంటాడంటే, అయ్యా ఇంకొక సంవత్సరము గడువిస్తే నేను మళ్ళా ఎరువేస్తాను, మళ్ళా పాదు చేస్తాను, నీళ్లు పోస్తాను, ఒక్క సంవత్సరం చూడు, అప్పుడు ఫలాలు ఫలిస్తే సరే, లేకపోతే అప్పుడు నరికేయచ్చు. మన విషయంలో నరకాలని తండ్రి దేవుడు నిర్ణయించుకున్నప్పుడు కూకటి వేళ్లతో సహా గొడ్డలి సిద్ధంగా ఉంది. బాప్తిస్మ యోహాన్ అంటాడు 3వ అధ్యాయంలో అన్నమాట. మత్తయి 3లో అంటాడు, యోహాన్ 3లో కూడా అంటాడు, గొడ్డలి సిద్ధంగా ఉంది, మేము అబ్రహాం సంతతి అని మీరు గర్వించకండి, కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది, చేట సిద్ధంగా ఉంది, తూర్పార పట్టడానికి అని. అంటే గింజలు తూర్పార పట్టిన తర్వాత గిడ్డంగుల్లో గింజల్ని దాస్తారు, మరి పొట్టుని ఆరని అగ్నిలో వేసి కాల్చేస్తారు. అంటే తుది తీర్పు గురించి సింపుల్గా చెప్తాడండి బాప్తిస్మ యోహాన్ అన్నమాట. కానీ అలా జరగకుండా మన కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, నాన్న ఇంకా కొంచెం ఆగు నాన్న, ఇంకొక సంవత్సరం సమయమే నాన్న, ఆ లోపల ఈ బిడ్డ పశ్చాత్తాపడతాడు అని చెప్పి పశ్చాత్తాపడడానికి ఏం చేస్తారంటే మనల్ని ఒక దైవజనులతో కనెక్ట్ చేయడం అన్నమాట. ఫిలేమోను లేఖలో మనం చూసాం కదా, అక్కడ కొలొస్సి సంఘం వాళ్ళ ఇంట్లోనే కూడుకుంటుంది, ఫిలేమోన్ ఇంట్లో. అక్కడ బానిస ఒనేసిము దొంగతనం చేసి పారిపోతాడు. దొరికాడంటే ఒకవేళ ఫిలేమోను కంప్లైంట్ ఇచ్చాడంటే రోమా సైనికులు వాళ్ళని చంపేస్తారు. ఇలా పారిపోయిన బానిసలను అన్నమాట, దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళని. కానీ దేవుని కృప చూడండి, ఎక్కడ కొలొస్సి ఎక్కడ రోమో 2060 మైళ్ళు ఉంటుంది. ఆయన వెళ్ళి పౌలుతో జత చేస్తాడు, అక్కడ సువార్త వింటాడు, పశ్చాత్తాపడతాడు, మారు మనసు పొందుతాడు, నూతన వ్యక్తిగా మారుతాడు, పౌలుకి చాలా సేవ చేస్తాడు. అప్పుడు పౌలు మళ్ళా లేఖ రాసి నన్ను తిరిగి ఫిలేమోన్ దగ్గర పంపించి, అయ్యా ఏదైనా అప్పు ఉంటే నా లెక్కలో కట్టుకో, నేను వచ్చినప్పుడు కడతాను, ఈసారి వచ్చినప్పుడు బానిసగా కాకుండా ఒక మంచి క్రీస్తునందు ప్రియతమ సోదరునిగా నువ్వు స్వీకరించంటే అలాగే స్వీకరిస్తానండి. ఇది ఈ మధ్యవర్తిత్వము అనేది ఏంటి అంటే, తగిన సమయం వచ్చినప్పుడు మానవాళిని రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని తనను తాను అర్పించుకున్నాడు విమోచన క్రయధనముగా. సాతాను బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తనను తాను బలిగా అర్పించుకొని తన రక్తాన్ని తండ్రికి ఇచ్చాడు. అప్పుడు మనకి విమోచన కలిగింది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ లేఖ ఎప్పుడు రాశాడంటే పౌలు తిమోతికి క్రీస్తు శకం 65లో రాస్తాడండి. ఇందులో మెయిన్ అంశం ఏంటంటే, ముఖ్యాంశము సంఘ నాయకులని నియమించుట, ఆ తర్వాత సంఘాన్ని ఎలా నడిపించాలి అని. చర్చ్ అన్నమాట, సంఘము సంఘ నాయకత్వం అన్నమాట. సో ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ రన్నింగ్ ద చర్చ్ అని ఉంటుంది అన్నమాట. ఎట్లా సంఘ నాయకులను అపాయింట్ చేయాలి, సంఘాన్ని ఎట్లా నడిపించాలి అని. మరి 65లో రాశాడు. ఎక్కడున్నాడు ఆ టైంకి తిమోతి తీతు ఇద్దరూ తన ఆత్మీయ కుమారులైన ఎక్కువగా తిమోతిని ప్రేమిస్తాడండి. ఎందుకంటే ఎంత కష్టమైన పని చెప్పినా కూడా తిమోతి చేసేవాడు అనమాట. పౌలు ఎంత చెప్పినా, మీరు ఫిలిప్పి లేఖలో చదివితే 2వ అధ్యాయం 21లో అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ సొంత పనులలోనే బిజీగా ఉన్నారు. ఒక్క తిమోతి మాత్రమే దేవుని పనులలో బిజీగా ఉన్నాడు. ఇంత మంచి సాక్ష్యం చూడండి. ఎవరి పనులు జీసస్ ఎందుకంటే మాకు ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి, దాని కొరక పౌల్లాగా జీవించడానికి అన్నమాట.
అయితే మళ్ళీ ఒకసారి చెప్తానండి, నిన్న చెప్పిందే. పౌలు 2 సంవత్సరాలు రోమ్ చెరసాల్లో ఉంటాడు. తర్వాత 60 నుంచి 62లో ఆయన మరి చెరసాల నుంచి విడుదల పొంది క్రీటు ముందు దర్శిస్తాడు. అక్కడ బాగు చేసి క్రీట్లో ఉన్న సంఘాలని అక్కడ ఆ సంఘాలన్నిటికీ కూడా ఓవర్సియర్గా అంటే పర్యవేక్షకునిగా తీతును అక్కడ వదిలి వచ్చేస్తాడు 62లో. తర్వాత 63లో తీతుకు లేఖ రాస్తాడు. తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తనకి ఇష్టమైన ఫిలిప్పి సంఘానికి వెళ్ళి వాళ్ళని చూస్తాడు. వాళ్ళు కూడా ఎంత సంతోషం. 2 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేస్తారు, లేకపోతే రోమ్లో చక్రవర్తులు అందరినీ చంపేస్తారండి. సింహాలకేస్తారు, రాత్రిలో వీధి దీపాలుగా వాడుకుంటాడు ఆ నీరో చక్రవర్తి. నేను తిమోతి 2వ లేఖలో చెప్తాను. వాళ్ళందరికీ సంతోషం, ప్రార్థన చేస్తున్నారు పౌలుని విడిపించాలని. ఇంకా సంఘం చాలా సంతోషంగా దేవుని కృతజ్ఞతలు చెప్తారు. ఫిలిప్పి నుంచి ఎక్కడికి వెళ్తాడంటే కొలొస్సీకి వెళ్తాడు. అక్కడ మొదటిసారి కొలొస్సీ దర్శిస్తాడు. ఫిలేమోను, తర్వాత సంఘం అంతా కూడా, ఎపాఫ్రాస్, వాళ్ళందరూ ఆయనని మరి స్వాగతం పలుకుతారు, స్వాగతిస్తారు. రెడ్ కార్పెట్ వెల్కమ్. అక్కడ ఆయనకి చాలా నచ్చింది ఏంటంటే ఫిలేమోను ఒనేసిమ్ని మన్నించి తన సొంత కొడుకులాగా చూసుకోవడం. అక్కడి నుంచి లవోడీసియాకి వెళ్తాడు. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. కొలోసి నుంచి లవోడీసియా అనమాట. అక్కడి నుంచి ఆయన ఎక్కడ వెళ్తాడంటే 63, 64లో స్పెయిన్లో సువార్త బోధించి అప్పుడు ఇంకా ఎఫెస్కి వస్తాడనమాట. మళ్ళీ ఎలా ఉంది చూద్దామని వచ్చేసరికి అక్కడ ఎఫెస్ సంఘంలో తోడేళ్ళు ప్రవేశించి ఆ సంఘాన్ని పాడు చేస్తుంటాయి. ఆయన హృదయం బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అన్ని సంఘాల కంటే ఎక్కువ శ్రమ పడింది ఎఫెస్ కొరకే. 3 సంవత్సరాలు ఆయన కన్నీటితో ఆ సంఘాన్ని సంపాదించుకుంటాడు, ఒక్కొక్క ఆత్మను అనమాట. అందువల్లనే ఎఫెస్ పెద్దల్ని పిలిచి ఆయన తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం మనం చదివితే పెద్దలకి చెప్తాడు. ఎఫెస్ పెద్దల్ని, ఎఫెస్ నుంచి క్రింద ఉంటుంది మిలేత్, అక్కడికి పిలిపించుకొని, నేను 3 సంవత్సరాలు ఈ సంఘం కొరకు ఎలా కన్నీటితో నేను ప్రయాసపడ్డానో మీకు తెలుసు. అందరికీ సహాయం చేయాలని ఆయన, నేను కష్టపడి గుడారాలు కుట్టుకొని వచ్చిన డబ్బు వాళ్ళకి ఇస్తాడు, కానీ ప్రజల దగ్గర నుంచి ఏమీ తీసుకోడండి. ఒక్క పౌలు నుంచి నేర్చుకుంటే చాలు మనం ఎలా జీవించాలి అని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంఘంలోనికి తోడేళ్ళు ప్రవేశించి, తోడేళ్ళు ఏం చేస్తాయండి? గొర్రెల్ని తింటాయి కదా, గొర్రెల మాంసాన్ని తింటాయి. అలా మీలో నుంచే కొంతమంది, పెద్దలైన మీలో నుంచే కొంతమంది అలా అవుతారని చెప్తాడు అప్పుడే పౌలు. ఇప్పుడు ఆ తోడేళ్ళు ప్రవేశిస్తాయన్నమాట. వెంటనే పౌలు ఏం చేస్తాడంటే తనతో ఉంటాడు తిమోతి, 33 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ ఎఫెసు సంఘానికి చుట్టుప్రక్కల ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తారనమాట. చేసి 64లో ఇంకా మళ్ళా పౌలు వెళ్ళిపోతాడు సువార్త బోధనకు. అప్పుడు మొదటిసారి విడిపోతారనమాట వీళ్ళు. క్రీస్తు 50లో తిమోతి మొదటిసారి పౌల్ని మరి కలుసుకుంటాడు. అంటే 2వ సువార్త ప్రయాణం. వాళ్ళు గ్రీస్ దేశాలకు వెళ్ళేటప్పుడు లిస్త్రాలో తిమోతిని తీసుకొని వెళ్తాడు. అప్పటి నుంచి ఒక తండ్రికి కొడుకులాగా సేవ చేస్తాడు. అప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు 33 సంవత్సరాలు. ఇంకా అది సంఘాలన్నీ అప్పచెప్పి వెళ్తూ ఉంటే పౌలు తిమోతి చాలా ఏడుస్తాడనమాట. చాలా ఏడుస్తాడు. 15 సంవత్సరాలు ఎడబాటు కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, తర్వాత 65లో మరి పౌలు ఫిలిప్పీలో నుంచి ఈ లేఖను రాస్తాడు. క్రీస్తు శకం 65లో తిమోతికి లేఖ రాసి సంఘ నాయకులు ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, ఆ పెద్దల లక్షణాలు ఏంటి, విశ్వాసులు ఎలా ఉండాలని. ఇందులో 6 అధ్యాయాలు ఉంటాయండి. 6 అధ్యాయాల్లో ఒక్కటొక్కటి కొంచెం నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. ముందు పౌలు చెప్తాడు, నన్ను తన సేవకి పిలిచి నమ్మకమైన వాణినిగా నన్ను చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవుడు మనకి కృపనిచ్చారండి. ఆ కృప మనలో వ్యర్థం కాకూడదు. ఆయన చిత్తం చేయాలి, మన చిత్తం చేయకూడదు. నేను పాపాత్ములలో ప్రథముడను, కానీ ఆయన నన్ను ఎంతో కనికరించి తన సేవలో వాడుకుంటున్నాడు.
క్రీస్తు సంఘాన్ని నేను అవమానించాను, హింసించాను, కానీ తెలియక చేశానని ఆయన నన్ను మన్నించాడు, ఇంత పెద్ద సేవనిచ్చాడు. ఆయన ఎప్పుడు అదే ఆయన హృదయంలో ఉంటుందండి. ఇంత హింసించాను నేను, అయినా నన్ను సేవకు పిలిచారు. చివరిలో హృదయంలో ఎప్పుడు అదే ఉంటుంది. తన పాత జీవితంలో ఎంత కరుణ చూపించారు. అలా అందరినీ ఆయన ప్రేమిస్తారని చెప్పడానికే, నాకు చేసింది మీకు చేస్తారని చెప్పడానికే నన్ను ఒక మాదిరిగా పెట్టారని మొదటి అధ్యాయంలో చెప్తాడండి. రెండో అధ్యాయంలో సంఘంలో ఆరాధన క్రమం ఎలా ఉండాలి అని చెప్తూ, ముందు ఆరాధనకి మీరు హాజరైనప్పుడు అందరి కొరకు ప్రార్థించండి. మానవులందరి కొరకు మీరు ప్రార్థించాలి. దేవునికి వందనాలు చెప్పాలి. మా దేశ నాయకులు, మత నాయకులు, ప్రతి ఒక్కరిని బట్టి మీరు వందనాలు చెప్పాలి. నేను ఎప్పుడు ఈ 5 వేళ ప్రార్థన చెప్తా అండి. ఇలా ప్రార్థించడానికి చేతులు జోడించినప్పుడు చిన్నవాళ్ళ కొరకు, ఆత్మలో చిన్నవాళ్ళు ఉండొచ్చు, సంఘంలో చిన్నవాళ్ళు, తర్వాత మనకిష్టమైన వాళ్ళు ఉంగరం పెడతారు, మీకు ఇష్టమైన వాళ్ళ కొరకు, తర్వాత పెద్దవాళ్ళ కొరకు, మత నాయకులు, దేశ నాయకులు, అందరి కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళు దేవుని కృపలో ఉండాలి. ఇలా చూపిస్తాం, వీళ్ళిట్లా చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు. చివరికి మన కోసం మనం కూడా, పౌలు చెప్తాడు 1 కొరింథీ 9:27లో, అందరికీ చెప్పి నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకోవాలి శరీరాన్ని. మనం యేసుప్రభు ఎట్లా నలగొట్టబడ్డాడో మనం కూడా అలా నలగొట్టబడాలి. సుఖాలకి శరీరాన్ని అందించకూడదు అన్నమాట. అందరి కొరకు అలా ప్రార్థించండి అని చెప్పి అప్పుడు చెప్తాడనమాట. ఒక మధ్యవర్తి మనకున్నాడు, మనుషులకు దేవునికి మధ్యలో. ఆయనయే యేసుక్రీస్తు. మనుషుడైన యేసుక్రీస్తు మన కోసం తనను తాను బలిగా అర్పించుకున్నాడు అని చెప్పి స్త్రీల విషయంలో కూడా చెప్తాడండి. 1 తిమోతి కదా 2:9 అధ్యాయం. మీరు ఆరాధనకు వస్తారు కదా, స్త్రీలు తమ దుస్తుల విషయంలో మర్యాదగా, గౌరవంగా వస్త్రధారణ చేసుకోవాలి. మర్యాదగా వస్త్రధారణ చేసుకోవాలి. డ్రెస్అప్ డీసెంట్లీ, మోడెస్ట్లీ. ఈ అన్ని అలంకరణలు చర్చికి వచ్చినప్పుడు ఆరాధనకి అవసరం లేదు. మనం చర్చికి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి వస్తున్నాం. ఈ బాహ్యపరమైన అలంకరణ కాకుండా సత్కార్యములతో మిమ్మల్ని అలంకరించుకోండి. ఈ మాట చెప్పండి. పేదవాళ్ళకి అన్నం పెట్టాలి, రోగులను దర్శించాలి, అందరి కొరకు ప్రార్థించాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. లూకా 3లో యోహాన్ చెప్తాడు కదా, మారు మనస్సు, హృదయ పరివర్తన అంటే ఏంటి, మేమేం చేయాలని. యేసు మన కొరకు సిలువలో మరణించారు. మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా సత్కార్యాలు. నిన్న తీతు లేఖలో కూడా చూసాం. సత్కార్యాలు చేయండి, సత్కార్యాలు చేయండి, శ్రద్ధ వహించండి అని 3 సార్లు కనీసం చెప్తాడు. తీతు లేఖ 2:14లో అన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీ అలంకరణ ఇట్లా కాదు, మీరు మంచి కార్యాలు చేయడం అన్నమాట. అది చెప్తాడు. తర్వాత 3వ అధ్యాయంలో సంఘ నాయకుల లక్షణాలు చెప్తాడండి. తీతు లేఖ, తిమోతి లేఖలో అదే. కనుక తిమోతి 2 లేఖలు, తీతు లేఖల్ని కాపరి లేఖలు అంటారనమాట. అంటే ఒక కాపరి ఎలా ఉండాలి, త్రాగుబోతుగా ఉండొద్దు, ఒకే భార్యని కలిగి ఉండాలి, పిల్లల్ని దైవభీతితో పెంచాలి, అతిథి సత్కార్యములు చెయ్యాలి. చాలా ముఖ్యమైనదండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి సత్కార్యాలు అబ్రహాం లాగా అన్నమాట. ఇంకా చాలా చెప్తాడండి, ఇక్కడ చదువుకోవాలి. ఆ తర్వాత స్త్రీలని గురించి కూడా చెప్తాడనమాట. ఏంటి అంటే 2:11 ప్రభు నాకు చెప్పారు, పరిచర్య చేసే స్త్రీలు కొండాలు చెప్పద్దు వీళ్ళ మీద అట్లా. చిన్న తెరేసమ్మ గారు ఆమె సిస్టర్ కావడానికి కాన్వెంట్లో చేరినప్పుడు దేవునికి వాగ్దానం చేస్తారు, నేను ఎవరి గురించి కంప్లైంట్ చేయను, నా మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను మౌనంగా ఉంటాను, నాకు కష్టమైన పనైనా ప్రేమగా చేస్తాను, ఎంత కష్టమైందైనా సరే ప్రేమగా చేస్తాను, అందరినీ ప్రేమగా భరిస్తా. నన్ను ఎంత కష్టం, కాన్వెంట్లో రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ ప్రేమిస్తా. ప్రొద్దున్నే చిరునవ్వు నవ్వడం, అందరి పండుగలు వస్తే మంచి గ్రీటింగ్ కార్డ్స్ రాయడము, రోగులుగా ఉన్న వాళ్ళకి సేవ చేయడం అన్నమాట. సో కొండాలు చెప్పొద్దండి, తేలు కొండెంలాగా
కొండాలు చెప్పొద్దు అన్నమాట. ఇంకా 4వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనది ఉందండి. దయ్యముల బోధన, చివరి రోజులలో దయ్యాల బోధన, అబద్ధ ప్రవక్తలు వస్తారు, సంఘాల్లో దయ్యముల బోధన ఉంటుంది అని. యేసు ప్రభు బోధన, అపోస్తుల బోధన, ప్రవక్తల బోధన చూడండి. హృదయ పరివర్తన చెందాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి, మన దేహం దేవుని ఆలయంగా ఉండాలి, యేసు ప్రభుకి సాక్షులుగా ఉండాలి అని. ఇంకా తన సాక్ష్యాన్ని గురించి కూడా 4వ అధ్యాయంలో చెప్తాడండి. 11 నుంచి నువ్వు అందరికీ బోధిస్తావు, కానీ నువ్వు చిన్నవాడివి కదా. బిషప్ 33 ఇయర్స్కి బిషప్ ఎవరు కారు కనుక ఎవ్వరూ నిన్ను చిన్నవాడని చిన్న చూపు చూడకుండా నీ యొక్క మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో అందరికీ మంచి ఆదర్శంగా ఉండు. నేను వచ్చేసరికి తిమోతి నా కుమారుడా, నీవు పరిశుద్ధ గ్రంథ పఠనం యందు బాగా వాక్యాన్ని చదివి బోధన యందు, ప్రవర్తన యందు నీవు మాదిరిగా ఉండు. వాక్యాన్ని బాగా చదవాలండి, చదివి వాక్యాన్నే బోధించాలి. ఇంకా దానికి బయట ఏమి చెప్పకూడదు అన్నమాట. ఒక సపోర్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పునీతులను గురించి మనం చెప్పొచ్చు, గాడ్ సర్వెంట్స్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా 5వది చాలా అందరికీ ఎలా ఉండాలి అని చెప్తాడండి. అది టైం అయిపోయింది కాబట్టి 6లో ఏం చెప్తాడంటే, ఇదిగో యథార్థమైన సంపద ఈ లోక సంపద కాదు. ఏంటి అంటే సంతృప్తితో కూడిన దైవభక్తి చాలా లాభసాధకమైనది. దైవభక్తి ఉంటుంది, మళ్ళీ ఏంటి ధనాన్ని పోగు చేసుకోవడము, సువార్త బోధిస్తూ కానీ ఇది కాదు. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు మీలో వస్తే మీరు అందరికీ పంచి పెడతారు చెక్కయిలాగా అని చెప్తాడనమాట. ఇంకా మనం ఈ లోకంలోకి వస్తే ఏం తీసుకొచ్చాము, ఏం తీసుకెళ్తాము, ఏం చేయం. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలంటే మీకు అన్నపానీయములు లభిస్తే అంతే, మిగతా దేవుని పని చేస్తూ ఉండాలి అని. ధనాశ సర్వ పాపములకు మూలం. లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్స్. కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఈ పోట్లాటలు, కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకు? ధనాశ అన్నమాట. నాకు తక్కువైంది, నాకు ఎక్కువ అయిపోయింది, అవినీతి పనులు ఇవన్నీ వద్దని చెప్పి ధనవంతులకి ఆయన 9 హెచ్చరికలు చేస్తాడండి. 6:17 నుంచి మీరు చూస్తే, మీరు ధనంని చూసి గర్వించకండి, గర్వం వస్తుంది అన్నమాట. ఆ గర్వం మీకు రావద్దు. మీ ధనంలో మీ విశ్వాసం ఉంచకండి. నాకు ఇంత ఉంది, నాకేంటి తక్కువ, నాకెందుకు దేవుడు అనుకోకండి. ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి మీరు నమ్మండి. ఇచ్చుటలో మీకు దేవుడు చాలా ఇచ్చారు, ఇచ్చుటలో మీరు ధనవంతులుగా ఉండండి అని చెప్పి ఈ లేఖని ముగిస్తాడండి. అయితే ముఖ్య అంశాలు ఒకసారి నేను చదువుతాను, ఎందుకంటే మీరు రాసుకొని బైబిల్ చదవాలని. 1 తిమోతి లేఖలోని ముఖ్యాంశములు: అసత్య బోధకులను కూర్చిన హెచ్చరికలు, సంఘ ఆరాధన క్రమము, దైవ సంఘ నాయకుల లక్షణములు, తిమోతికి ఉపదేశము, విశ్వాసుల పట్ల బాధ్యతలు, ధనాశ, యథార్థ సంపదలు. ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. మెయిన్ పాయింట్స్ ఇన్ ఫస్ట్ లెటర్ టు తిమోతి: వార్నింగ్ అగైన్స్ ఫాల్స్ టీచర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్షిప్, క్యారెక్టర్ ఆఫ్ ద చర్చ్ లీడర్స్, ఇన్స్ట్రక్షన్స్ టు తిమోతి, పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ బిలీవర్స్, లవ్ ఆఫ్ మనీ అండ్ ట్రూ ట్రెజర్. 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్. దర్శన గ్రంథంలోని 7 సంఘములు. ఎఫెస్ మెయిన్ సంఘం అండి, తర్వాత స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోడిసియా, కొలొసి. ఇక్కడ ఎఫెస్లో మరి బిషప్గా క్రీస్తు శకం 64లో పౌలు తిమోతిని అపాయింట్ చేస్తాడండి, నియమిస్తాడు. 64లో బిషప్గా అపాయింట్ చేసి 65లో సంఘాన్ని ఏ విధంగా నడపాలి అని లేఖ రాస్తాడనమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, సంఘ నాయకులు ఎలా ఉండాలి, అలాగే విశ్వాసులు ఎలా ఉండాలి, ధనవంతులు ఎలా ఉండాలి మీరు మాకు బోధించారు ప్రభా. తిమోతితో కూడా మీరు చెప్తున్నారు, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో అందరికీ నువ్వు మాదిరిగా ఉండాలి. అది మాకే మీరు చెప్తున్నారు. ధనవంతులు గర్విష్ఠులు కాకుండా, ధనాన్ని నమ్ముకోకుండా
దేవుణ్ణి నమ్ముకొని మీరు ఇచ్చుటలో, పేదవాళ్ళకి ఇచ్చుటలో మీరు ధనికులుగా ఉండండి, మీ ధనాన్ని పరలోకంలో మీరు కూడబెట్టుకోండి అని చెప్తున్నారు. అలా జీవించడానికి ప్రభా మాకు కృప దయచేయండి. యేసయ్య మా కొరకు ప్రార్థించండి. పరలోకంలో తండ్రిని అడిగి మాకు పరిశుద్ధాత్మనిచ్చి మేము బైబిల్ గ్రంథం చదువుకొని ప్రతి ఒక్క వాక్యం పాటించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకంలోనే యేసు ప్రభు తండ్రిని ప్రార్థించి మీకు పరిశుద్ధాత్మనిచ్చి వాక్యం చదివి దాన్ని పాటించే కృపని, ప్రకటించే కృపను దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.